యూనివర్సిటీలో అటెండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఎండోర్స్ చేసినారు. మేము దాన్ని నమ్మము అంటారు. నమ్మమంటే కాలేజ్తో మీరు మాట్లాడండి, ఇమ్మిగ్రేషన్ సెంటర్స్తో మీరు మాట్లాడండి. నేను అడుగుతా ఉన్నా, తప్పు చేసి మాట్లాడడం కాదు. ఈ కాంపన్సేటరీ స్టడీస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో చదివినటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా. మేమందరూ కూడా అదే అడుగుతా ఉన్నాం. ఇక్కడ లేని రూల్స్ అక్కడ వాళ్ళకి పెట్టారు, ఓకే. అయినా సరే అది కూడా పెట్టినప్పటికీ మీరు 2 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి, 3 సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలి అంటే వెటరన్స్ అయిపోతారు వీళ్ళందరూ కూడా. ఇది చాలా తప్పు. ఇది పక్క రాష్ట్రాల్లో ఏం ప్రాక్టీస్ జరుగుతుందో దాన్ని మీరు తీసుకొని తక్షణమే పిల్లలకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే తద్వారా వాళ్ళు నీట్ పీజీ ఎంట్రన్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ కావచ్చు, గవర్నమెంట్ సర్వీస్ కావచ్చు, ఇంకో దానికి వాళ్ళ భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది. అలా కాకుండా కేవలం పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం కోసమని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని అవగాహన